కుంభమేళలో పూసలు అమ్ముకున్న దాన్ని మనం పెద్దది అది అన్ని న్యూస్ ఛానళ్ళు దాని గురించే. నాన్ వేషన్ అని ఒక యదవ ఉన్నాడు. చైనాలో కప్పల్ని, పావుల్ని, బల్లుల్ని కుదిరితే అది కూడా తినే రకం వాడు. ఎప్పుడు చూసినా ఇండియా మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఇండియాలో ఎవరు పాపులర్ అవుతున్నారు, ఎవరు సెలబ్రిటీ అవుతున్నారు, వాళ్ళని టార్గెట్ చేసి యూట్యూబ్లో రచరచ వేస్తుంటాడు వాడు. రీసెంట్గా కుంభమేళలో ఒక అమ్మాయి ఫేమస్ అయింది బాగా. ఆ అమ్మాయి మీద పడి ఏడిపాడు. ఎవడో చైనాలో దీప్సిక్ అనే ఒక యాప్ కనిపెట్టాడు. అమెరికా షేక్ అయిపోయిందంట. ఇండియానేమో మన పూసలు అమ్ముకునే అమ్మాయిని కనిపెట్టింది అని వల్గారిటీగా, అంటే వాడు క్యారెక్టర్లెస్గా మాట్లాడాడు. పూసలు అమ్ముకునేది ఫేమస్ అయిపోయింది, దాన్ని కనిపెట్టారు మన ఇండియా వాళ్ళని మరీ ఎక్కిరించి మరీ మాట్లాడుతున్నాడు. ఒక మర్యాద లేకుండా అమ్మాయి మీద. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వాడి వీడియోని, షార్ట్ వీడియోస్ మొత్తం వాడియే. ఇది పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేశారు ఇండియా వాళ్ళని. వాడు ఒక యదవ. ఎవరెవరు సెలబ్రిటీలు ఫేమస్ అవుతున్నారో వాళ్ళ మీద పడి వాడి ఏడుపు. వాడు అలాగే ఫేమస్ అయ్యాడు. ఇంతకుముందు ఉమా ట్రావెలర్ అని ఒక అతను ఉన్నాడు. అతని మీద పడి ఏడుపు. అప్పటి నుంచి వాడు ఫేమస్ అయ్యాడు బాగా. వాడు ఏదో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటాడు. ఓకే, మంచిదే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఉండడం వాడు చెప్పడం కరెక్టే. కానీ వాడు చేసే పని ఏంటంటే వాడిది అది కాదు. ఎవడైతే యూట్యూబ్లో పాపులర్ అయ్యాడో వాడి మీద పడతాడు ఫస్ట్. వాడి మీద పడి రచ్చరచ్చలు చెప్తాడు కొన్ని రోజులు యూట్యూబ్లో. వీడిలా వ్యూస్ పెంచుకుంటాడు. డబ్బు సంపాదించాలి కదా, అది వాడి ట్రిక్. మన వాళ్ళకి అందరికి తెలియక వాడి మీద కామెంట్స్ చేసి మంచోడు మంచోడు అని చెప్తా ఉంటారు. మన పూసలు అమ్ముకునేదాని అన్న మాట కూడా మన వాళ్ళు కొంతమంది వాడికి సపోర్ట్ చేశారు, కొంతమంది ఇట్టారనుకోండి, అది వేరే విషయం. అలాంటి యదవాడు చైనాలో కప్పల్ని, పాములు తిని మన ఇండియా ఫుడ్ మీద కూడా వాడు కామెంట్స్ చేస్తుంటాడు. మన ఇండియాలో ఉంటే వాడికి రోగాలు వచ్చినాయంట బాగా. ఇండియా ఫుడ్ తిని రోజుకో రోగం అంట వాడికి. వాడు చెప్తా ఉంటాడు. అదే చైనాలో కప్పల్ని, పాములు తింటే బాగా వాడికి రోగం రాకుండా బాడీ కరెక్ట్గా ఉందంట. మనం అలా కాదు, ఇంతను కూరంత అది కారంగా కలిపి వర్రా కారం మసాలా 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 ఆయిల్ తిని 4 సంవత్సరాలు అవుతుంది ఆయిల్ తిని. మనం సలసల 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 సల కాగే నూనెలు, కరియాపాకు బజ్జీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు, పానీపూరీలు, రస్కురోలీలు, ఆరిలు అన్నీ సలసల 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 కాగే నూనెలో తీసి దాన్ని కౌసి కారం పెట్టి మసాలా వేసి దాని మీద అదేసి ఇదేసి అలాగేసి చచ్చిపోతారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. నా ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 సంవత్సరాలు బతుకుతారండి. మళ్ళీ చెప్తున్నాను, భగవంతుడి మీద నేను నమ్మే సిద్ధాంతాల మీద నేను ఈ 4 సంవత్సరాల్లో అనారోగ్యం పాలు అవ్వకపోవడానికి గల కారణం నేనే. భారతదేశంలో ఉండేటప్పుడు ప్రతిరోజు నేను అనారోగ్యానికి గురయ్యేవాడిని. దానికి కారణం భారతీయ ఫుడ్ అలవాట్లు కంప్లీట్గా వరస్ట్ అని అయిపోయి మన భారతదేశం, మన ఫుడ్ అలవాట్లు. మన ఇండియాలో ఒక్క వైరస్ కానీ ఏ జబ్బు కానీ మన ఇండియా నుంచి రాలా. ఇతర దేశాల నుంచి వచ్చినాయి తప్పితే మన ఇండియా నుంచి ఏ జబ్బు కూడా పుట్టలేదు. కరోనా వైరస్ ఎక్కడి నుంచి పుట్టింది? ఆ చైనా యదవల వల్లేగా. ఆ చైనానే పొగుడుతూ ఉంటాడు వీడు. ఆ చైనా కప్పల్ని, పావుల్ని, బల్లుల్ని బాగా రుచి ఉన్నాయి బాగా వాడికి. ఆఖరికి అది కూడా తిని ఉంటాడు వాడు. అలాంటి యతవాడు. వాడు వీడియోలు చేస్తూ ఉంటాడు. వాడి వీడియోలలో వల్గారిటీ ఎక్కువ ఉంటుంది, అంటే బూతుల పురాణం ఎక్కువ ఉంటుంది వాడి వీడియోలో. వాడు కంటెంట్ క్రియేటర్ కాదు, కాంట్రవర్సీ క్రియేటర్. వాడు పెద్ద యతవాడు. మన ఇండియాలో ఎవరు సెలబ్రిటీ పాపులర్ అవుతున్నా వాడు కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయి ఏదో ఫేమస్ అయింది, ఆ అమ్మాయి లైఫ్ మారుతుంది కదా, సో దాని మీద కూడా వాడు కామెంట్ చేసి మర్యాద లేకుండా మరీ మాట్లాడుతున్నాడు. పూసలు అమ్ముకునేదంట. అంటే పూసలు అమ్ముకునే వాళ్ళు ఫేమస్ అవ్వకూడదా? నువ్వు ఎలా అయ్యావురా ఫేమస్? నువ్వు ఎలా అయ్యావు? ఇండియా వాళ్ళు చూస్తేనే కదా ఫేమస్ అయింది. 70% ఇండియన్ పీపుల్ చూస్తేనే నీకు డబ్బులు వస్తున్నాయి, నీకు రెవెన్యూ జనరేట్ అవుద్ది. ఎక్కువ శాతం ఇండియా నుంచే. అది ఆలోచించడాడు. ఇండియా మీద పడాలి, సెలబ్రిటీల మీద పడాలి, మన వీడియోలు పాపులర్ అవ్వాలి, నేను డబ్బు సంపాదించుకోవాలి. ఒకడికైనా హెల్ప్ చేసిండో లేదో తెలియదు, ఒక్కడి కూడా చేసిండేవాడు అలాంటి యదవ. ఆఖరికి వాడు ఫ్రెండ్స్కి కూడా చేయడాడు. చెప్తా ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా నెగిటివ్గా. అలాంటి యదవాడు చైనాలో కప్పల్ని, పాముల్ని, బల్లుల్ని, ఆ పురుగుల్ని, ఆ పందుల్ని, పనికిమాల అడ్డమైన చెత్తంతా తిని వాడి నోరు మందం అయిపోయి నత్తె వస్తుంది వాడికి. నేలక మందం ఎదవాడు, 4 మందంతో ఏదేదో మాట్లాడుతుంటాడు. పనికిమాల ఎదవాడు. అలాంటి యదవ ఇంకోటి లేడు అసలు. వాడు కంటెంట్ క్రియేటర్ అస్సలు కాదు, కాంట్రవర్సీ. వాడు పెద్ద కాంట్రవర్సీ కాడు. అలాంటి యదవాడు. ప్రతి వీడియోలో వాడి వల్గారిటీ ఉంటుంది, బూతుల పురాణమే. ఏదో పెద్దవాడు ఏదో చేస్తున్నట్టు ఏదో మెసేజ్ ఇద్దామని వాడికి ఉన్నంత ఎచ్చులు ఇంకెవడికి లేవు. నేను నాకు ఆ షార్ట్ వీడియో చూసి నాకు భలే బాధ అనిపించింది. అంటే ఆ అమ్మాయిని పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేశారని అన్నాడు. నాకు బాధ అనిపించింది, కోపం వచ్చింది వాడి మీద. అందుకే నేను వీడియో చేస్తున్నాను. ఫుల్గా అయితే నేను చేయట్లా. వాడి గురించి చెప్పాలంటే చాలా చచ్చింది. అది మొత్తం చెప్పట్లేదు, షార్ట్గా చెప్తున్నాను. దయచేసి వాడికి సపోర్ట్ చేయకండి.
ఇండియా మీద పడి ఏడుస్తూ ఉంటాడు వాడు ఎనీ టైం. ఇండియన్ ఫుడ్ గురించి, ఇండియాలో ఉన్న వాళ్ళ మనుషుల గురించి వాడు ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటాడు. సో దయచేసి వాడికి సపోర్ట్ చేయకండి.